బాయ్ బాయ్ బాయ్. భూమి ఇలారా. అక్క ఏంటి అడ్వాన్స్ ఇచ్చారా? లేదక్క, అదే మాట్లాడొస్తున్నాను. నువ్వేంటక్క ఆ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? 10th క్లాస్ పిల్లలు కదా, ట్యూషన్కి తీసుకెళ్ళొస్తున్నా. అవునా, ఎక్కడక్క? చాలా దూరం. కానీ ఏం చేస్తాం, ఈ దగ్గరలో ట్యూషన్లేం లేవు కదా. అంత చదువుకున్నోళ్ళు మన బస్తీలో లేరాయే. సరే అయితే అక్క, ఆ పిల్లలకి ట్యూషన్ నేను చెప్తాను. ఏంటి, నువ్వు చెప్తావా? అవునక్క, వాళ్ళకి నేను చెప్పగలను. అంటే నువ్వు బాగా చదువుకున్నావు అనమాట. అయితే నువ్వు చెప్తానంటే ఇంకెక్కడికో వెళ్ళడం ఎందుకు? నీ దగ్గర చెప్పించుకుంటారు. ఒక్క మాట వాళ్ళతో చెప్తే బాగుంటుంది కదక్క. సరే పద. అక్క, సీతక్క. వస్తున్నాను. ఓ పావని, నువ్వా? అవునక్క. ఈ అమ్మాయి పేరు భూమి. చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకుంది. అవునా, నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈ అమ్మాయికి చదువులో చాలా ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. బంగారు మెడల్స్ కూడా ఇచ్చారు. ఓ, ఇలాంటి అమ్మాయి దగ్గర గనక మన పిల్లలు చదువుకున్నారంటే చాలా గొప్పలవుతారక్క. ఈ అమ్మాయి స్కూల్ టీచరా? కాదక్క, స్కూల్ టీచర్ అయితే కాదు. కానీ పిల్లలకి చదువు అయితే చెప్పాలనుకుంటుంది. అదే ట్యూషన్ చెప్పాలనుకుంటుంది. మన పాపను కూడా పంపించావనుకో, బాగా చదువుకుంటుంది. క్లాస్ ఫస్ట్ వస్తుంది, నీ పేరు నిలబెడుతుంది. నువ్వు చెప్పేది బాగానే ఉందిలే గాని, అంత గొప్పగా చదువులు చదివిందంటే ట్యూషన్ ఫీజు కూడా ఎక్కువ అడుగుతుందేమో. అంత మేం కట్టలేం పావని. ట్యూషన్ ఫీజు గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకక్క, చాలా తక్కువే. పోనీ నువ్వెంత ఇవ్వగలుగుతావో అంతే ఇవ్వు. సరే, నువ్వంతలా చెప్తున్నావు కదా, అలాగే పంపిస్తాను. కాని ఫీజు 300 కంటే ఎక్కువ ఇవ్వలేను. సరే అక్క, నీ ఇష్టం. 300 ఇవ్వు. సరే, ఎప్పటి నుంచి పంపించాలో చెప్పు, అప్పుడే పంపిస్తాను. రేపటి నుంచి పంపించే అక్క. అలాగే పంపిస్తాను. ఇప్పుడు అడ్వాన్స్ అడిగితే వీళ్ళేమనుకుంటారు? అక్క, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. పాపం ఈ అమ్మాయి చాలా కష్టాల్లో ఉంది. కొత్తగా పెళ్ళయింది, అందుకని వాళ్ళకి అవసరాలు ఎక్కువగా ఉంటాయి కదా. నువ్వు ట్యూషన్ ఫీజు 1 నెల ముందుగా ఇచ్చావంటే వాళ్ళకి చాలా సహాయం చేసిందానివి అవుతావక్క. కొంచెం అడ్వాన్స్ గా ఇవ్వకూడదా? ముందే ఇవ్వాలా? అంటే డిమాండ్ ఏం కాదక్క. అంటే నువ్విస్తే కొంచెం హెల్ప్ చేసిందానివి అవుతావు. కొత్తగా పెళ్ళైనోళ్ళు నువ్వే అర్థం చేసుకోపోతే ఎలా అక్క? సరే, తెచ్చిస్తానుండు. ఇదిగో తీసుకో. నాకొద్దక్క, భూమికివ్వు. తీసుకో టీచరమ్మా. సరే అక్క, మేమిక వెళ్ళొస్తాము. మా పిల్లలకు బాగా చదువు చెప్పమ్మా, మేం మీకు రుణపడి ఉంటాం. తప్పకుండా అండి. అక్క, చాలా థ్యాంక్స్. ఇందులో థ్యాంక్స్ ఏముంది భూమి? మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? సర్లే పద, ఇంకో ఇంటికి వెళ్దాం. బాయ్ బాయ్. సరే, వస్తామండి. బాయ్. సరస్వతి అక్క. అక్క, వస్తున్నా. ఈ అమ్మాయి పేరు భూమి, మన కాలనీలో కొత్తగా వచ్చింది. ఇదిగో తీసుకో. తనకే ఇవ్వు. థ్యాంక్స్ అండి. ఓకేనండి, ఇక మేము వెళ్ళొస్తాం. పద, ఇంకో ఇంటికి వెళ్దాం. వైదేహి అక్క, వైదేహి అక్క. వైదేహి అక్క, ఈ అమ్మాయి పేరు భూమి, మన కాలనీలో ఉంటుంది. బాగా చదువుకున్న అమ్మాయి. నాకు కాదు, తనకే ఇవ్వు. ఇదిగో. చాలా థ్యాంక్స్ అమ్మా.
అక్క 2000 వచ్చాయి. వీటితో ఇంటి అడ్వాన్స్ ఇచ్చేయచ్చు. అడ్వాన్స్ ఇవ్వడానికి దుర్గమ్మ వారం రోజులు టైం ఇచ్చింది కదా. ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మీకు తినటానికి సరుకులు కావాలి కదా, వాటితో పాటు గ్యాస్ బండ, వంట సరుకులు ఇవన్నీ కొనుక్కో భూమి. ఓనర్కి 2000 ఇంటి అడ్వాన్స్ ఇవ్వాలి. ఆయనకి రోజుకి 300 వస్తున్నాయి కాబట్టి ఈ వారం రోజుల్లో 2100 అవుతాయి. ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి వారం తర్వాత ఇంటి అడ్వాన్స్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు అక్క చెప్పినట్టు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడమే మంచిదేమో. సరే అక్క, అయితే ఎక్కడ తక్కువకు దొరుకుతాయో అక్కడికి తీసుకెళ్ళు. సరే పద, నేను తీసుకెళ్తాను. ఈ ఫోటోలో ఉన్న వారిని చూసారా? లేదండి. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూసారా? చూడలేదండి. బాబు, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా? సరిగ్గా చూసి చెప్పు బాబు. చూడలేదండి. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదమ్మా. ఎక్కడున్నావు మాధవ? ఎలా ఉన్నారా? నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఇప్పటి వరకు మేము ఒక్కరోజైనా ఉన్నామా? అసలు ఎక్కడున్నావో కనీసం మాకొక మాట అయినా చెప్పాలనిపించట్లేదా? లేకపోతే మమ్మల్ని పూర్తిగా మర్చిపోయి దూరంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు అలా అనుకునే రకం కాదురా. ఈ అక్క మీద, అమ్మ నాన్న మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు. తీసుకోండి. ఇడ్లీ ఇవ్వండి. అన్నా, ఈ టొమాటో చట్నీ వేసుకోండి. అలాగే కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. దీంతోపాటు కారపొడి కూడా వేస్తానన్నా. తినండి. ఎందులోకి ఏది వేసుకుని తినాలో కూడా నువ్వే చెప్పి మాతో కడుపు నిండా తినిపిస్తావయ్యా. బాబాయ్, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో గాని ఆ అబ్బాయి మంచి వ్యాపారస్తుడే. వ్యాపారం చేయడం కూడా నిజంగా ఒక టాలెంటే. ఇలా ప్రేమగా పఠిస్తుంటే మనవాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలానే మంచి వ్యాపారం చేస్తూ మా కడుపులో నింపండి.